50 రూపాయలు సార్. దొంగ దొంగ రే ఎవడా నువ్వు రే అడిగి నిన్నే రే దొంగ దొంగ ఎవరా రండి దొంగ దొంగ నేను దొంగను కదయ్యా వదులు. దొంగ దొంగ నడుస్తున్నా గేట్ దిగు లోపలికి వెళ్తున్నావేంట్రా ఎంత ధైర్యంరా నీకు చెప్పరా రే నిన్నే అడిగేది దొంగ దొంగ ఎవరండి రండి దొంగ ఎక్కడ పరమవీర చక్ర బిరుదు పొందిన నా ఇంట్లోనే దొంగతనానికి వస్తావురా నువ్వు? ఎన్ని గుండెలరా నీకు? అయ్యో నొప్పిగా ఉందా? షూ వేసుకోరా. ఏమైంది నాన్న? దెబ్బలేమన్నా తగిలాయా? ఎంత పొగర్రా నీకు? కళ్ళు కనిపించట్లేదా? ఈ హిట్లర్ భీమారావు గారి కొడుకును కూడా చూడకుండా నీ ఇష్టం వచ్చినట్టు కొడతావా? సారీ సార్ తప్పైపోయింది. వెళ్ళు. భరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. హలో హలో, నేను హరిని మాట్లాడుతున్నాను సార్. మీరు ఒకసారి ఆఫీస్కి రావాలి. లేదు లేదు, ఈ రోజు ఆఫీసుకి రావటం అస్సలు కుదరదు సార్. మీరు రమ్మంటే ఫైల్ తీసుకుని ఇంటికి వస్తాను సార్. అబ్బబ్బా, చెప్తే అర్థం చేసుకోమేమయ్యా. నిన్ననే ఇల్లు మారాం, పైగా ఈ రోజే మా అమ్మాయి ఊరు నుంచి వస్తుంది. నేను రాను, నువ్వు అసలే రావద్దు. మీ సంతకం లేకపోతే ఆర్డర్సే క్యాన్సిల్ అయిపోతాయి సార్. అబ్బబ్బా, పోతే పనివయ్యా. డాడీ కిందనే ఉన్నారమ్మా. అదిగో మా అమ్మాయి కూడా వచ్చేసింది. ముందు ఫోన్ పెట్టావయ్యా. రామ్మా రామ్మా కూర్చో. ఏమా ప్రయాణం బాగా జరిగిందమ్మా? లేట్ డాడీ, హైదరాబాద్ ఎప్పుడు వస్తుందా మిమ్మల్ని ఎప్పుడు చూద్దామా అని తెల్లవార్లు టైం చూస్తూ కూర్చున్నాను. అసలు నిద్రపోలేదు. నువ్వు వెళ్ళి స్నానం చేసి రెస్ట్ తీసుకోరా. అమ్మే కదా డాడీ? పూజ గదిలో ఉంది. ముందు అమ్మకు కనపడు, నిన్ను ఒకటే కలవరిస్తుంది. వెళ్ళు. మమ్మీ నువ్వెప్పుడు వచ్చావే? ఇప్పుడే వచ్చానమ్మా. ఎలా ఉన్నావు? బాగానే ఉన్నానమ్మా. రా స్నానం చేద్దు గాని. వచ్చే బాణం రామ్మాణం, ఈ స్టేర్ కేస్ మీద నీలాగా మందంగా మట్టి పేరుకుపోయింది, వచ్చి క్లీన్ చేయి. సారీ అండి, పూజ గదిలో ఉన్నాను. ఆయన్ని తప్ప ఇంకెవ్వరిని చూడను. అమ్మా విశాలి, ఒక్కసారి ఇలా రామ్మా. సారీ డాడీ, 8 గంటలకు ముందే నేను టిఫిన్ రెడీ చేయాలి కదా, ఆ పనిలో ఉన్నాను. లేట్ అయితే నువ్వే పనిష్మెంట్ అంటావు కదా. పైసా ఆదాయం లేదు, దమ్మిడి సంపాదన లేదు, కొంపలో అందరూ బిజీయే. అవును వీడేడి? ఒరే సీను, ఏం చేస్తున్నావు? షేవింగ్ చేసుకుంటున్నా డాడీ. ఇదిగో ఫేస్ క్లీనింగే కాదు, హౌస్ క్లీనింగ్ కూడా చేయాలి. నీ షేవింగ్ తర్వాత ముందొచ్చి స్టేట్ ప్లేస్ క్లీన్ చేయి. నిన్నే. మన ఇంట్లో పాత కూడా లేదు కదా. వేరే పాత కొట్టేందుకు? నీ చేతుల్లో ఉన్నదాంతో క్లీన్ చేయి. వెళ్ళు. దీంతోనా? అదేమన్నా బాధపడుతుందని నీ ఉద్దేశమా? మరేం పర్వాలేదు, చెప్పిన పని చేయి. డిసిప్లిన్. సర్లే. త్వరగా. అదేం డాడీ, ఇంట్లో పని మనిషిగా అన్నయ్యతో తుడిపిస్తున్నారేంటి? ఏం పర్వాలేదమ్మా, ఫారిన్ కంట్రీల్లోనూ మిలిటరీలోనూ ఎవరి పని వాళ్లే చేసుకుంటారు. అది డిసిప్లిన్ అంటే. నీ పని నువ్వు చేయి. అయినా కూసేగాడిదొచ్చి మేసేగాడిదని జరగొట్టిందన్నట్టు వాడు చేస్తున్నాడుగా, మధ్యలో నీ కూడా ఏంటి? కమాన్, వెళ్ళు, వెళ్ళి నీ పని చూసుకో. డిసిప్లిన్. అసలే మిలిటరీ వాడిని. డిసిప్లిన్. ఏంటి బాబు, మొహానికి పౌడర్ అద్దినట్టు ఆదరం ఏమిట్రా? బాగా దుడు, అవతల కస్టమర్స్ వచ్చే వేళ అయింది. షాప్ ఓపెన్ చేయాలిగా. తమరెళ్ళి ఓపెన్ చేయొచ్చుగా. డిసిప్లిన్. అయ్యో ఏమైంది నాన్న? నొప్పి అమ్మా. ఇలా ఇవ్వు, నేను దుడుస్తాను. నువ్వు వెళ్ళు. ఇక్కడ కాదు, అక్కడ. అలాగే. డిసిప్లిన్. ఎవరో ఏమిటో ఆలోచించకుండా నా బిడ్డను పట్టుకుని కొడతారో వాళ్ళ చేతులు పడిపోను. అబ్బా చూడు, అందులో మనవాడి తప్పు కూడా ఉందిలేవే. అర్ధరాత్రి పూట గేటు దూకితే దొంగ అనుకోకుండా దొర అనుకుంటారా? ఎంత గేటు దూకితే మాత్రం నా బిడ్డను పట్టుకుని గొడ్డును బాదినట్టు బాస్తారా? వాడి నోట్లో పురుగులు కూడా, వాడి పెళ్ళం తోడదేగా. అబ్బా ఇక ఆపివే తిట్లు, నా తల తిరుగుతోంది. వాడినేమన్నా తిడుతూ ఉంటే మీ తల ఎందుకు తిరుగుతోంది? ఎందుకో ఒకందుకులే. ఇప్పుడు ఏమైంది? వాడికి కూడా నాలాగే సుఖం లేదు అంటున్నాను. పెళ్ళైన 3వ రోజు నుంచే
ఓ ముద్దు ముచ్చట లేకుండా మిలిటరీ మిలిటరీ అంటూ తిరిగారు. ఎవరైనా పెళ్ళవగానే కానీ మునికి పోతారు. కానీ మీరు ఇప్పుడా గొడవ ఎందుకే? ఇప్పుడు కాకపోతే మరి ఇంకెప్పుడు పెట్టుకోను? దేనికైనా సమయం సందర్భం ఉండాలే రాంబాణం. నీకు జీవిత సత్యం చెప్పనా? చెప్పండి, వద్దన్న ఆపరగా. సినిమాల్లో పాత్రలకి డైరెక్టరే దేవుడు, నిజ జీవితంలో పాత్రలకి అంటే మనకి దేవుడే డైరెక్టర్. కాబట్టి మన పాత్రలను మన పరిధిలో మనం నటించాల్సిందే, దానికి తిరుగులేదు. కష్టాలను కాలంతో హెచ్చవేస్తే దుఃఖం, ఉత్సాహంతో బాగారిస్తే మిగిలే శేషం ఆనందం. అది గుర్తుంచుకో. ఆ. ఎవరమ్మా నువ్వు? మీరు ఆగండి సార్, అర్జెంట్ గా ఫ్లవర్ బొకే. అర్జెంట్ ఏంటి? అర్జెంట్ అంటారేంటండి? అంతా అర్జెంటే. అసలు నేను పుట్టింది అర్జెంట్ గా 7వ నెలలో. ఇప్పుడే షాప్ ఓపెన్ చేసాం, కొంచెం తుడుచుకోవద్దా? నేను వెళ్ళాక మొత్తం తుడుచుకుందరు గానీ అర్జెంట్ గా ఒక బొకే ఇచ్చేయండి. అర్జెంట్ అర్జెంట్. ఏదో అర్జెంట్ అంటున్నాడుగా, వాటిచ్చి పంపించాయి. మీరు నాకు నచ్చారు సార్. అర్జెంట్ అంటే అర్థం చేసుకోలేండి సార్. ఏంటి అంత అర్జెంట్? నా గర్ల్ ఫ్రెండ్ బర్త్డే. అయితే మాత్రం ఒక 5 నిమిషాలు ఆగలేవా నువ్వు? నేను ఆగుతా, అక్కడ ఆగదు. నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లా. అయ్యో, మీ ముందు వాళ్ళది కంప్యూటర్ కాలం, మీది మొబైల్ కాలం, మాది అర్జెంట్ కాలం. లేట్ అయితే నా గర్ల్ ఫ్రెండ్ అక్కడ ఆగదు, జంప్ అయిపోద్ది. తీసుకో నువ్వు. ఈరోజు ఇది మనశాంతిగా నన్ను డాన్స్ చేసుకునేవద్దు. దీన్ని ఏంట్రా మీరు కొట్టారా డాడీ? చెల్లనుకొని. ఏం చేస్తున్నావు ఇక్కడ? అది ఓంకారం క్యాసెట్ వేసుకొని యోగా ప్రాక్టీస్ చేస్తున్నాను డాడీ. జీన్స్ ప్యాంటుతో యోగా నమ్మమంటావా? నిజం డాడీ. అసలు ఎలా చేసామన్నది ముఖ్యం కాదు, చేసామా లేదా అన్నదే పాయింట్. మాకు తెలియదులే. చూడు, రోజుకు ఎంత తిన్నామన్నది ముఖ్యం కాదు అనుకుని 2 ఇడ్లీలే తినొచ్చుగా. ప్లేట్లకు ప్లేట్లు, ప్లేట్లకు ప్లేట్లు ఎందుకు బాబు లాగించడం? మన దగ్గర ఏదో బిల్డప్లొద్దు. అవును, యోగా చేస్తే ఫేసు ప్రశాంతంగా ఉండాలి గాని డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆ చెమట్లే విట్రా. ఇదా ఫస్ట్ టైం కదా డాడీ. ఎనీహౌ, నీ ఇంట్రెస్ట్ నేనెందుకు కాదనాలి? చూడు, ఒక పని చేయి. రేపటి నుంచి తెల్లవారుజామున 4 గంటలకు లేచి రెడీ అయిపో. 4ంటికా? మన జాగింగ్కి వెళ్ళేది 5 గంటలకు కదా. ఆ సంగతి మాకు తెలుసులేవోయ్. నాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు రా. అతను బ్రహ్మాండమైన యోగా మాస్టర్. అతను 4 ఇక్కడికి రమ్మంట. అతని దగ్గర నువ్వు కోచింగ్ తీసుకో. అది అయ్యాక మనం జాగింగ్కి వెళ్దాం. 4ంటికా? చూడు, ఈ సందర్భంలో నీకు నీతి కథ వదలనా? సరే వద్దు డాడీ, 2 గంటలకే రెడీ అయి ఉంటా. గుడ్. కొంచెం ఓవర్ అయి దొరికిపోయాను. ఇండిసిప్లిన్డ్ ఫెలో. వీడితో జాగింగ్కి రావడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి ఉండదు. ఒరే సీను, లేవరా, లే. ఇక్కడ నిద్ర విట్రా. అబ్బా, బంగారం లాంటి నిద్ర చెడగొట్టి ఇప్పుడు ఈ జాగింగ్ ఇంత అవసరమా డాడీ? అవసరమా అంటే అవసరమే, అవసరం కాదనుకుంటే అవసరం కాదు. చూడు, దేన్నైనా మనం చెప్పు చేతుల్లో ఉంచుకోవాలి. ఇలా ఉదయాన్నే జాగింగ్ చేయడాన్ని మనం ఇష్టంగా మార్చుకోవాలి. సో గెటప్. ఇష్టంగా లేరా? ఇష్టమా? అది నా దృష్టిలో ఘోరాతి ఘోరమైన నేరం, భరించారనంత పెద్ద కష్టం. ఒరేయ్, నా దృష్టిలో కష్టం అనే మాట కొండ కోతి లాంటిది. దానికి నువ్వు భయపడ్డావనుకో, అది నిన్ను బెదిరిస్తుంది, వెంటబడి తరువుతుంది. ఎదురు తిరిగావనుకో, అదే భయపడి తోక ముడుచుకుని పారిపోతుందిరా. నాకంత సహనం లేదు డాడీ. ఒరేయ్,
నువ్వు హుషారు తెచ్చుకోవడానికి ఒక జోక్ చెప్పనా? నవ్వు వచ్చే జోకా డోకొచ్చే జోకా? విన్నాక నువ్వే తెలుసుకో. చూడు, నేను మిలిటరీలో ఉండగా ఓ రోజు మెస్సులో భోజనం ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి వెళ్ళాను రా. పద, మిగతా జోక్ జాగింగ్ రోజు చెప్తా. అక్కడ ఓ సైనికుడిని పిలిచి, ఇక్కడ మీకు పెడుతున్న భోజనం ఎలా ఉంటుంది అని అడిగా. దానికి వాడు, ఈ ఆహారం కోసమే సార్, మేము ఎప్పుడు తన్నుకుంటూ ఉంటామని చెప్పాడు. అప్పుడు నా మొహం పట్టపగలే చంద్రుడు ఉదయించినట్టు అయింది. ఆహారం అంత బాగుంటుందా అని అడిగా. దానికి వాడు ఏమన్నాడో తెలుసా? అదేం కాదు సార్, ఈ కొట్లాట్లో ఓడిపోయిన వాడు ఈ తిండి తినాలి, ఇది మా షరతు అన్నాడు రా. బాబు గారు, ఇక్కడికి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను నీకు? బుద్ధి లేదా నీకు? ఆ ముఖం ఏంట్రా? రాత్రి నిద్రపోలేదా? రాత్రే కాదు, ఇక్కడుంటే నాకు ఏ రాత్రి నిద్ర పట్టదు. బ్రతుకంటేనే భయంగా ఉంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఏమైందిరా? నాన్నగారు తిట్టారా? రాత్రి నేను పడుకున్న చోట పడుకున్న చోట ఏం జరిగిందో చెప్పి చావురా. రాత్రి పడుకున్న చోట దెయ్యం వచ్చింది. దెయ్యమా? రాత్రి కొట్టిన మందు ఇంక దిగలేదా నీకు? బాబు, నేను చెప్పేది నిజం, నన్ను నమ్మండి అయ్యా. నేను నిన్ను నమ్ముతాను రా, కానీ దెయ్యాన్ని కాదు. రాత్రి నీకేదో పీడకాలు వచ్చి ఉంటుంది, అందుకే జడుచుకొని ఉంటావు. రాత్రి నేను పడుకున్న చోటకి దెయ్యం వచ్చి నన్ను లేపింది. నా చేతికారుతో చెదగబాది నా ఒళ్ళంతా హోనం చేసింది. ఆ వర్షపు రాత్రి, అవును బాబు గారు, ఆయమ్మయే దెయ్యమై తిరుగుతుంది. నువ్వు చెప్పిందంతా నిజమేనంటావా? అవును బాబు, నాకింకా బతుకు మీద ఆశ ఉంది. నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండలేను. సరే, నువ్వేం భయపడకు, నేనే ఏదో ఒకటి చేస్తాను. అప్పటిదాకా నేను బతుకుండాలిగా బాబు. దయచేసి నాకు పెద్ద మొత్తం ఇప్పిస్తే మా ఊరెళ్ళి నా బతుకునే బతుకుతాను. సరే, ఆలోచిస్తాను, వెళ్ళు. అరే రాజు, అర్జెంటుగా నీ దగ్గర ఓ 2000 కొట్టరా. కొట్టకపోతే ఏం చేస్తావు? కొట్టకపోతే నేను నిజంగానే కొడతాను. ఏంటి, డబ్బులు ఇవ్వకపోతే కొడతావా? కొడతావంటే నిజంగా కొట్టననుకో, కొట్టినంత పని చేస్తాను. చా, అదేలా రోయ్? ఏముంది, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలని గట్టిగా అరుస్తాను. అందరూ చేరతారు. వాళ్ళందరి ముందు కన్నీళ్లు పెట్టుకొని గుండెలు కరిగేలా చేస్తాను. చూసిన వాళ్ళందరూ నా మీద జాలిపడి నేను కొట్టబోతారు. అదన్నమాట నేను కొట్టడం అంటే. సరే ఆపరా బాబు, నీకెన్నిసార్లు చెప్పినా నువ్వు మారవు. నీకు అసలు బుద్ధి లేదు. అరే, ఇంతకు డబ్బులు ఇస్తావు ఇవ్వా? ఇవ్వను రా. ఎరా బాబాయ్, ఏంట్రా? నన్ను అడిగితే డబ్బులు లేవన్నా అని కోపంగా వెళ్ళిపోయాడు. గ్యారంటీగా నీ దగ్గరికే వస్తాడు. అలాగా? మళ్ళీ వాడికి డబ్బులు ఇచ్చి పాడు చేయకురా. అలాగే, ఇవ్వనులే. మరి వాడి రిజర్వ్ బ్యాంక్ నువ్వే కదా. సరేలేరా. ఏంట్రా ఇబ్బందిగా మాట్లాడుతున్నావు? ఆల్రెడీ అక్కడికి వచ్చేసాడా ఏంటి? ఇక్కడ స్టాప్ బ్లాక్ లో గెంతాడులే. ఎరా సత్యం, మళ్ళీ తాగొచ్చావా? ఏం చేయనురా, ఒకటే టెన్షన్. నీకెన్నిసార్లు చెప్పినా మారవరా. అరే, నీ భగవద్గీత తర్వాత వినిపిద్దు గానీ అర్జెంటుగా 2000 కొట్టరా. ఇవ్వనురా. ఈ డబ్బు తీసుకెళ్ళి ఏం చేస్తావో నాకు తెలుసు. నీ మీద ఉట్టరా. మా నాయనమ్మ హాస్పిటల్లో ఉంది. ఆవిడ పోయిందన్నావుగా? పోయింది మా అమ్మమ్మరా. ఎందుకురా వాళ్ళతో ఆడుకుంటావు? నేను చెప్పేది నిజంగా నిజంరా, నన్ను నమ్మరా బాబు. నీకు డబ్బులు ఇచ్చినట్టు రాజుగారికి తెలిస్తే నా బుర్ర తింటాడరా బాబు. ఒరే ఒరే ఒరే, సిను ప్లీజ్ రా. ఇవిగో 2000. రాజుకు మాత్రం చెప్పకు. చెప్పను రా, మా నాయన మీద ఒట్టు. వచ్చేస్తున్నానమ్మా, నేను రెడీ. డాడీ, ఈ రోజు అన్నయ్య లేట్. ఓయ్, నేనే లేట్ కాదు, నువ్వే తొందరగా కొట్టావు. నేను కరెక్ట్ గానే కొట్టాను, నువ్వే లేట్ గా వచ్చావు. నువ్వే ముందు కొట్టావు. నువ్వే లేట్. ఏయ్, నువ్వే ముందు కొట్టావు. నువ్వే లేటు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఆపండ్రా మీ గోల. సీను, నువ్వు లేటుగా వచ్చావు, పనిష్మెంట్ కూడా నీకే. డాడీ. నో డాడీ, ఈ రోజు నీకు టిఫిన్ క్యాన్సిల్. ఫోన్లేండి,
2 సెకండ్లుగా లేట్ అయింది. వాడికి పెసరట్టు అంటే ప్రాణం అండి. వాడు అది తినకపోతే వాడికి నీరసం వస్తుంది. వాడిని చూసి నాకు నీరసం వస్తుంది. ఆహా, తింటే ఇదిగో ఇలాగే బద్ధకం వస్తుంది. మిలిటరీలో అయినా మన ఇంట్లో అయినా రూల్సే. నేను చాలా స్ట్రిక్ట్. అందుకే ఈ రోజు వీడికి టిఫిన్ క్యాన్సిల్. మొత్తం కలిపి మీరే మింగండి. ఆగరా, కూర్చో. అరే సీను, ఒక విషయం చెప్పరా? నేను మిలిటరీలో ఉన్నప్పుడు ఓ రోజు ప్రేయర్కి 24 సెకండ్లు లేటుగా వచ్చానని మా మేజర్ ఏం చేశాడో తెలుసా? 24 గంటల పాటు ఒంటికారుపై నిలబడమని నాకు పనిష్మెంట్ ఇచ్చాడ్రా. నేను చేసింది తప్పు కదా అని తలెత్తుకుని ఆ శిక్షను ఆచరించాను. మరి ఈ రోజు నేను చిన్న శిక్ష వేస్తే పెద్ద డైలాగ్ చెప్పి పౌరుషం పొడుచుకొచ్చి లేచి వెళ్ళిపోతున్నావా? దీనికేం వచ్చిందిరా ఇవాళ? ఏంట్రా ఇలా ఆగిపోయింది? అమ్మయ్యా, ఇప్పుడు స్టార్ట్ అయిందిరా. అవునరా, స్టార్ట్ అయింది. ఏంట్రా నువ్వు అనేది? నాకేం అర్థం కాల. అది నీకే కాదురా, ఎవరికీ అర్థం కాదు. ఇంతవరకు నాకు అర్థం కాలేదు. ఇప్పుడే నాకు అర్థమైంది. పద. ఏరా అన్నయ్య, ఇంకా నిద్రపోలేదేంటి? నిద్ర పట్టడం లేదురా. లైట్ వేసుకుని పడుకుంటే నిద్ర ఎలా పడుతుందిరా? ఇప్పుడు హాయిగా నిద్రపో, నిద్ర పడుతుంది. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.
వంకాయలు, టమాటాలు, బెండకాయలు, కాకరకాయలు. బాబు వంకాయలు కిలో ఎంత? కిలో 15 రూపాయలమ్మా. టమాటాలు కిలో 12 అమ్మా. ఓ కిలో ఇవ్వు. అయిపోయింది రోయ్. అరే బాబాయ్ అటు చూడరా. రే బాబాయ్ నువ్వేం చేస్తావో నాకు తెలీదు. సాయంత్రం లోపు ఆ అమ్మాయి బయట వచ్చి నా మనసుకు చేరాలి. ఈ క్షణం నుంచి నువ్వు ఆ పనిలోనే ఉండు. సర్లేరా, నీకు కావాల్సింది సాయంత్రం కదా, ఇంకా కొన్ని కోట్ల క్షణాలు ఉన్నాయి. నువ్వు ఈలోగా హాయిగా ఊహల్లోకి వెళ్ళిపోయి కమ్మటి కలలు కంటూ ఉండు. వంకాయలు, బెండకాయలు, టమాటాలు. అన్నయ్య, డాడీ, తొందరగా రండి, టిఫిన్ రెడీ. గుడ్ మార్నింగ్ మమ్మీ. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు డాడీ ముందొచ్చేవారు కదా, ఈ రోజేంటి ఇంకా రాలేదు? అదిగో వస్తున్నారు వినాయకుడిలాగా. అమ్మాయి నేను టిఫిన్కి రెడీ. ఈ రోజు మీరు లేట్ అయ్యారు. మొన్న అన్నయ్య లేట్ అయితే టిఫిన్ క్యాన్సిల్ చేశారు కదా. ఎవరికైనా రూల్స్ ఒకటే. అంటే ఈ రోజు నేను లేట్ కాబట్టి నాకు టిఫిన్ క్యాన్సిల్ చేస్తారా? రూల్స్ ఎవరికైనా ఒకటే. అసలు లేట్ ఎందుకైంది డాడీ? నా కర్మగాలి. ఇదిగో వీడి కోసం రాత్రి ఎదురు చూసి చూసి రాగానే తలుపు తీసి పడుకున్నాను. బాగా లేట్ అయిపోయింది. తెల్లారి ఆ నిద్రమత్తులో పేస్ట్ అనుకుని ఫెవికాల్తో పళ్ళు రుద్దుకున్నా. మరి బ్రష్ ఎలా ఊడొచ్చింది డాడీ? పట్టగారితో బట్టి పీకితే వచ్చింది. అప్పుడు నన్నెందుకు పిలవలేదు డాడీ? నోరు పెగిలితే కదా పిలవడానికి. కారణం ఏదైనా సరే తప్పుకు పనిష్మెంట్ ఉండాల్సిందే. అందుకే డాడీ టిఫిన్ క్యాన్సిల్. అదేంట్రా కన్నా, నేను తినేది ఇడ్లీయే కదా, అది కూడా క్యాన్సిల్ చేస్తే నేను ఇంకేం తినాలి చెప్పు? మీకు బాగా ఇష్టమైంది ఏంటది? మీరే చెప్పుకోండి. ఏంటో నాకేమీ తోచడం లేదు. నన్ను చెప్పంటారా? చెప్పు. అదే మీరందరికీ తినిపిస్తారే పనిష్మెంట్ అది. రాంబాణం, ఈ రోజు నేను నీకు ఒక గొప్ప జీవిత సత్యం చెప్తాను విను. యుద్ధ రంగంలోనూ భార్యను ఎంపిక చేసుకోవడంలోనూ చిన్న పొరపాటు జరిగిందనుకో, దాని ఫలితం జీవితాంతం అనుభవించక తప్పదే. నాకు అదే పెద్ద పనిష్మెంట్. మీరు కానివ్వండి. నువ్వు తినరా? అలాగే. చెప్పండి. శిశి, ఈ పూలో వాసన లేదు, వాంటేస్తుంది. ప్రస్తుతం మీరున్న పరిస్థితికి వాంతులే వస్తాయిలేండి. హలో, నా నడకలో తేడా వచ్చేమో గానీ మాటలో మాత్రం డిఫరెన్స్ లేదు. ఇష్టడి మీరు అన్న దాంట్లో నిజాయితీ ఉంది సార్. ఒప్పునా కదా? చూడండి ఆయన, ఆడదానికి అందం లేకపోతే అట్రాక్షన్ ఉండదు, పువ్వులో స్మెల్ లేకపోతే వాల్యూ ఉండదు. కళ్ళలో పనిగా నీకు కుజిలాంటి జోక్ చెప్తాను, దానికి సొల్యూషన్ చెప్తా. చెప్పండి సార్. నాకు క్విజ్లన్నా జోక్లన్నా బోల్డ్ అంత ఇష్టం. త్వరగా చెప్పండి సార్. నాలాంటి ఇద్దరు తాగుబోతులు తూలుతూ నడుస్తారు. అందులో ఒకడు అన్నాడు, నా జన్మలో ఎప్పుడు ఇన్ని మెట్లెక్కలేదురా అన్నాడు. రెండోడు అన్నాడు, మెట్లెక్కేటప్పుడు ఇనప గడ్డి లెటర్ ఇంత కిందకి పెట్టాడు అన్నాడు. వాళ్ళిద్దరు నడిచింది దేని మీద? నేల మీద. అందుకే నువ్వు అస్టెంట్ గా ఉండిపోయావు. దేని మీద సార్? వాళ్ళు నడిచింది రైలు పట్టాల మీద. ఏంటండి నాకేం అర్థం కాల. నాకు అర్థం కాల. అరే ఈ రోజు నా బర్త్డే రా. మెనీ హ్యాపీ రిటర్న్స్. అది మీరిద్దరూ తప్పకుండా రావాలి. ఓకే, మేము ఈవినింగ్ వచ్చి కలుస్తాం. ఓకే బాయ్. బాయ్. ఓకే ఓకే రా, బాయ్. ఫుల్ బాటిల్ రెడీ చేయండి. హలో, ఎవరు మాట్లాడేది? కళ్యాణి, నేనే శ్రావణిని. హాయ్ శ్రావణి, ఏంటి విశేషం? ఓ విషయం మర్చిపోయావు, గుర్తుందా? ఏ విషయం? నాకు గుర్తులేదు, నువ్వే చెప్పు. ఎప్పుడూ నేను మర్చిపోయినా నువ్వు గుర్తు చేసేదానివి. గుర్తొచ్చిందా? ఓ, నీ బర్త్డే కదూ. హాయ్ శ్రావణి. హాయ్, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ వెరీ మచ్. డాడీ, మా క్లోజ్ ఫ్రెండ్ కళ్యాణి. నమస్తే అంకుల్. కళ్యాణి, నువ్వు రావేమోనని చాలా కంగారు పడుతుంది. ఫోన్ లో చెప్పాను అంకుల్ వస్తానని. రామ్మా, కేక్ కట్ చేద్దాం. డాడీ, కళ్యాణి చాలా బాగా పాడుతుంది. మా అందరి కోసం ఒక మంచి పాట పాడమ్మా.
జీవితాన్ని నాశనం చేశాయి. తాజా వార్త అంతుతిరని హత్యలు కళ్ళు పీకెత్తిన బాడీ. బాబు నాకు కూడా ఒక పేపర్ నాకటు ఇక డబ్బులు. వీడు చేసేది వాచ్మెన్ ఉద్యోగం, కాల్చేది 555 సిగరెట్. ఇది అనుమానించాల్సిన క్యారెక్టరే. ఏదో ఉంది. నరేంద్ర ఉన్నాడా? ఉన్నారు సార్. ఎక్స్క్యూజ్ మీ, నరేంద్ర అంటే మీరేనా? నేనే సార్, కూర్చోండి. థ్యాంక్ యూ. రాజేష్ మీకు తెలుసా? తెలుసు సార్. అతను చనిపోయాడు. అతను చంపబడ్డాడు, అవునా? నాకు తెలియదు సార్, కానీ దెయ్యం చంపిందని మాత్రం జనం అనుకుంటున్నారు సార్. అతను మీకు ఎలా తెలుసు? నా క్లోజ్ ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అంటే? నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ సార్. అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? అబ్బే లేరు సార్. అతను ఏం పని చేస్తుండేవాడు? సివిల్ కాంట్రాక్టర్ సార్. కింద కాకి బట్టలు వేసుకున్న వ్యక్తి ఎవరు? మా వాచ్మెన్ సార్. అతను ఎంతకాలం నుంచి మీ దగ్గర పనిచేస్తున్నాడు? 15 సంవత్సరాల నుంచి. ఐ సీ. మాకేదైనా ఇన్ఫర్మేషన్ కావాల్సి ఉంటే మీ దగ్గరికి రావాల్సి ఉంటుంది. ఓకే? అలాగే సార్. మళ్ళీ వస్తా. నమస్కారం సార్. నా పేరు చెంచులరావు అండి. నిన్నే మీ పక్కింట్లో దిగారండి. నిన్న మీరు లేరండి. ఇప్పుడు మీరు ఉన్నారని తెలిసి దర్శనం చేసుకుందని వచ్చానండి. కూర్చోమంటారండి? సిగరెట్ ప్లీజ్. సిగరెట్టా? అబ్బే నాకు సిగరెట్ అలవాట్లేదండి. ఎప్పుడో మిలిటరీలో చేరినప్పుడు మొదట్లో ఒకసారి తాగాను, ఇక చాలనిపించింది, మళ్ళీ దాని జోలికి వెళ్ళలేదు. ఫోన్లేండి, సాయంత్రం సినిమాకి వెళ్దాం, వస్తారా? సినిమాకి వెళ్ళే అలవాటు లేదండి. ఎప్పుడో పెళ్ళైన కొత్తలో మా ఆవిడతో కలిసి ఒకసారి సినిమాకి వెళ్ళానండి. ముఖం ముత్తిందనుకోండి, ఇక జన్మలో సినిమాకి వెళ్ళకూడదని ఒట్టేసుకున్నానండి. దేవుడి మీద కాదండి, మా ఆవిడ మీద. ఫోన్లేండి, సాయంత్రం మా ఇంటికి రండి, కాసేపు ప్యాకెట్ ఆడుకుందాం. అబ్బెబ్బెబ్బెబ్బే అది అంతేనండి. ఎప్పుడో ఒక్కసారి ఆడినట్టు గుర్తు, ఆ తర్వాత మళ్ళీ ఆడలేదు, మొహం మొత్తింది. డాడీ నేను బోటిక్ షాప్ వెళ్తున్నా. అలాగే, ఇదిగో షాప్ కట్టాక డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసాయి. ఓకే డాడీ. మీ సంతానం ఈ అబ్బాయి ఒక్కడే అనుకుంటాను. అబ్బే కాదండి, మీరు దెబ్బతిన్నారు. నాకిద్దరు, కావాలంటే పిలుస్తాను, ఉండండి. అమ్మా విశాలి, ఏం కావాలి డాడీ? చూడమ్మా, చెంచలరావు గారికి ఓ 2 కేజీల నమ్మకం పట్రా, పట్టుకుపోతారా? అబ్బే వద్దండి, మీరే ఉంచుకోండి, మళ్ళీ వస్తానండి. రానక్కర్లేదులేండి. ఏంటో ఉన్నది జాగ్రత్త, అద్దు మీరితే ఆపదలో పడతావు. ఏమండోయ్ ఏమండోయ్, తలుపులు వేసుకుని ఏసీ రూమ్లో పడుకుని ఉంటారు, వాళ్ళకి నా గోళ ఏమైనా పడుతుంది? ఒరే అప్పలకొండ, నీకెన్ని కష్టాలు వచ్చినాయిరా. కవర్ డెలివరీ కోసం నువ్వు లోపలికి వెళ్తే నువ్వు డెలివరీ అయిపోవడం ఖాయం. లోపలికి రండి. కుక్కగారు ఉన్నారు కదండి. అది నిద్రపోతుంది, భయమేమీ లేదు, రండి. అమ్మాయి గారు ఏమనుకోకండి, ఇది మీరే తీసుకోండి. మా అమ్మకు నేను ఒక్కనే కొడుకుని, వెనకాల ఎవరూ లేరు. మళ్ళీ మొండి చేసి దీనికి ఇదేం చంపురా బాబు, సరిగ్గా ఇక్కడికి వచ్చేసరికి ఆగిపోతుంది. ఇప్పుడు కొట్రా బాబాయ్, స్టార్ట్ అవుతుంది. అడ్రస్ లేకుండా మెసేజ్ ఎవరు పంపించుంటారు? మ్యాటర్ చదువుదాం. హాయ్ కళ్యాణి, నువ్వు చాలా అందంగా ఉంటావు. నువ్వు పెట్టుకున్న రెడ్ కలర్ బొట్టు నీ కలర్ని డామినేట్ చేస్తుంది.
బ్లాక్ కలర్ అయితే బాగుంటుంది. మీ చెవికి రింగులు పెద్దవయ్యాయి, కొంచెం సైజ్ తగ్గించుకోండి, బాగుంటుంది. నిన్న మీరు వేసుకున్న బ్లాక్ డ్రెస్లో చాలా అందంగా ఉన్నారు. అలాంటి డ్రెస్సుల్నే సెలెక్ట్ చేసుకోండి. ప్రస్తుతానికి నా గురించి సస్పెన్స్. రేపు ఇదే టైంలో ఇదే సైట్లో మరో మెసేజ్ చూడండి. ఒక్క నిమిషం, దయచేసి అందరిలా కాకుండా నా మెసేజ్కి కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి చూడండి. వెయిట్ అండ్ సీ. ఓకే, థ్యాంక్ యూ. మీకు ఎల్లప్పుడూ గుర్తుండాలని, ఓ అజ్ఞాత వ్యక్తి. విశాలి, క్యాలిక్యులేటర్ తీసుకురా. తెస్తున్నానయ్యా. ఒరే సీను, డాడీ మేము తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యం అవుతుంది. ఇల్లు జాగ్రత్త. అసలే ఈ మధ్య దొంగల బెడద ఎక్కువగా ఉంది. వాడు చూసుకుంటాడులేండి. ప్రతి దానికి భయమే. టైం అయిపోతుంది, పదండి. రే బాయ్ రా. బాయ్ మమ్మీ. కమ్ ఆన్. బాయ్. రేయ్, లేటెస్ట్ గా మంచి క్యాసెట్ తెచ్చారా, అది వేసుకుని హుషారుగా డాన్స్ చేద్దాం. రేయ్, ఎప్పుడు డాన్స్ అయినా ఇవాళ వెరైటీగా కార్డ్స్ ఆడదాం. అవునన్నయ్య, కార్డ్స్ ఆడదాం. సరే, తొందరగా పంచు. వాళ్ళు వచ్చేలాగా 5-6 ఆటలు అయిపోవాలి. తొందరగా. రేయ్, కింద తలుపు తెరిచే ఉందిరా. ఈ ఆట అయ్యాక వెళ్ళి వేయట్లేరా, పంచు. ఓకే. రాంబాణం, ఇన్విటేషన్ తెస్తున్నావుగా? అయ్యో లేదండి, మర్చిపోయాను. నీ అమ్మ కడుపు మాట ఆట ఆపువాయా? ఏంటండి మా అమ్మని తిడతారు? మీ అమ్మని కాదయ్యా బాబు, వీళ్ళమ్మని. ఇవేం మిలిటరీ రూల్స్ అండి? మీ మిలిటరీ రూల్స్ తో చస్తున్నాం. అయినా మీతో రావడం నాదే బుద్ధి తక్కువ. ఇప్పుడు ఎలారా? ఇవన్నీ సర్దండి, వెళ్ళి తలుపు తీసి వస్తాం. ఇందాక వేశాడు, ఇప్పుడు తీస్తున్నాడు. వేసిన దాన్ని పిల్లిలా మెల్లగా వెళ్ళి చప్పుడు కాకుండా బోల్ట్ తీసి వచ్చేసా. ఇంకెవ్వరు వచ్చినా మనకి ప్రాబ్లం లేదు. అమ్మయ్యా. ఇప్పుడు మనం గాంధీ యోగం చేద్దాం. అదెలారా? ఏమి లేదు, గాంధీ గారి 3 కోతుల్లాగా ముగ్గురం 3 విధాలుగా కూర్చున్నాం. ఓకే, 1 2 3. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, నీ మతి మరుపుతో సస్తున్నానే. మీరు కూడా అంతేలేండి, ఏమీ తక్కువ కాదు. చాలేవే, మాటగా మాట నేర్చావు. ఏంట్రా వేషాలు వేస్తున్నారు? ఏం జరుగుతోంది ఇక్కడ? గాంధీ యోగం చేస్తున్నాం అంకుల్. గాంధీ యోగమా? గాంధీ యోగం అంటే ఏమిటండి, మీకు తెలుసా? నీ తలకాయ యోగం. తలకాయ యోగం కాదంకుల్, ధ్యాన యోగం, హఠయోగం లాగా గాంధీ యోగం. మీరు మిలిటరీలో ఉండంగా వెలుగులోకి వచ్చింది, అంటే బాగా ప్రచారంలోకి వచ్చిందన్నమాట. నీకేం తెలియదు డాడీ, మిలిటరీ డిసిప్లిన్ తప్ప. ఇప్పుడు మా యూత్ అంతా ఈ యోగమే చేస్తున్నారు అంకుల్. అవును డాడీ. ఏమేవ్ ఇట్రా, వీళ్ళు చేస్తున్న గాంధీ యోగం చూద్దు గాని. ఏమిటండి? చూడు, వీళ్ళు చేస్తున్న గాంధీ యోగం. రేయ్, పేకాడి మందు కొట్టి బీడీలు కాల్చడం కాదురా, కష్టపడి పనిచేసి షాప్ సేల్స్ పెంచి లైఫ్ లో సెటిల్ అవ్వండిరా. రేయ్, మీరు అరచేతిలో వైకుంఠం చూపెడితే నేను అమావాస్యలో చంద్రుని చూపెడతా. అసలే మిలిటరీ వాణ్ణి. డిసిప్లిన్. కళ్యాణి, 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 ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏం జరిగింది? ఏమైందమ్మా? ఎందుకలా అరిచావు? అంత పెద్దగా అరిచావు, ఏమన్నా పీడకల వచ్చిందమ్మా? ఈ రూమ్ లో ఏదో జరుగుతుంది డాడీ. భయపడకమ్మా, మేమంతా ఉన్నాగా. ఎప్పుడు లేనిది ఈ రోజు ఏమిటండి ఇలా కొత్తగా జరుగుతోంది? తెల్లవారాక చూద్దాం, మా గదిలో పడుకుంది కానీ రామ్మా, రా. వెళ్ళమ్మా. రా. నరేంద్ర, రే నరేంద్ర. ఏంటండి పిలిస్తే నేనే వచ్చినాను కదా. రాత్రి ఏం జరిగిందో తెలియట్లేదు. కళ్యాణి భయపడిందిరా. అర్జెంటుగా ఆ రూమ్ లో కంప్యూటర్, మ్యూజిక్ సిస్టమ్, టీవీ అన్నీ వెంటనే మార్పించు. కళ్యాణి భయపడడానికి వాటికి ఏంటి సంబంధం డాడీ? నాకు నా కూతురు ముఖ్యం, చెప్పింది చెయ్యి.
ఓకే డాడీ, మీ ఇష్టం. అవసరమైతే వాటిని అన్నింటినీ అమ్మేసి కొత్తవైనా తెప్పించి పెట్టు, అర్థమైందా? ఏమీ పర్వాలేదు కదా డాక్టర్? ఏం పర్వాలేదమ్మా. డాడీకి బీపీ కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉండాలి, అలాగే మమ్మీకి షుగర్ నార్మల్గా ఉండాలి. అమ్మ కాలి మడమలు నొప్పిగా ఉన్నాయంటుంది. దానికి మందులు అక్కర్లేదమ్మా, డైలీ మార్నింగ్ వాక్ చేస్తే తగ్గిపోతుంది. వెళ్ళొస్తానమ్మా. సరే. నీకన్నా నీ బండికే ఎక్కువ అలవాటైపోయిందిరా. బాబాయ్ బండి స్టార్ట్ చేయి. కొంచెం ఆగు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే నాకు చెమటలు పట్టడం తప్ప వేరే ఏ ప్రయోజనం ఉండదు. నీ లవ్ లెటర్ లోపలికి వెళ్తే తప్ప ఇది స్టార్ట్ అవ్వదు. ఇప్పుడు స్టార్ట్ చేయరా, స్టార్ట్ అవుద్ది. ఏమండి టాబ్లెట్? డాక్టర్ గారు ఏమన్నారమ్మా? జీడిపప్పు బాగా వేసుకొని రోజు పెసరట్టు ఉప్మా తినమన్నారు. తప్పు మీ అమ్మదేనమ్మా. పెసరట్టు ఉప్మా అదరగొట్టేస్తుంటే నేను మాత్రం ఏం చేయను? చాలే ఊరుకోండి, ఎవరిన వింటే నిజం అనుకుంటారు. అది నిజం అంటానికి నా ఒంట్లో ఉన్న కొలెస్ట్రాలే సాక్ష్యం అయ్యి. మీ నాన్నగారు అలాగే అంటారు, కానీ డాక్టర్ గారు ఏమన్నారు చెప్పమ్మా? ప్రతిరోజు మీ ఇద్దరిని తప్పనిసరిగా వాకింగ్ చేయమన్నారు. రేపటి నుండి ఉదయం 5 గంటలకే లేపుతాను. ముగ్గురం కలిసి వాకింగ్ వెళ్దాం, ఓకేనా? ఓకే, డన్. అమ్మా కళ్యాణి, ఏం డాడీ? పొద్దున్నే నిద్రలేపినప్పుడు కాస్త బద్ధకం అనిపించింది, గాని ఇప్పుడు ఇలా నడుస్తుంటే మాత్రం 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్టుందమ్మా. అవునమ్మా, మీ నాన్నగారు చెప్పిన దాంట్లో అణువంత కూడా అబద్ధం లేదు. అందరికీ అలాగే ఉంటుంది మమ్మీ. మీకంటే వయసులో ఎంతో పెద్దయిన వాళ్ళు రోడ్ల మీద పార్కుల్లో నడుస్తూ ఉంటే చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. మీకు ఎప్పటి నుంచో చెప్పాలని ఉండేది, కానీ మీరు ఏమనుకుంటారో అని భయం వేసేది. నిన్న డాక్టర్ గారు చెప్పిన తర్వాత తప్పనిసరిగా మిమ్మల్ని హెచ్చరించాలనిపించింది. అవునమ్మా, ఏది ఏమైనా నీ పట్టుదల వల్లే ఈ పచ్చడి చెట్ల మధ్య నడిచొస్తుంటే ఎంతో హాయిగా ఉందమ్మా. అవునమ్మా కళ్యాణి. అమ్మా కళ్యాణి, మీ తాతగారికి కూడా ఫోన్ చేసి ఆయన్ని కూడా ఇలాగే చేయమని చెప్పు. అలాగేనమ్మా, ఇంటికి వెళ్ళగానే ఫోన్ చేస్తాను. ఏమా బయలుదేరదామా? అలాగే డాడీ. హలో, ఎవరండి? నేనండి, మేనేజర్ని. ఏంటయ్యా ఇంత పొద్దున్నే? ఏం లేదు సార్, మనం ముంబై ఆఫీస్ కి 2 లక్షలు డీడీ పంపాలి. సరే. అలాగే కొన్ని చెక్కుల మీద సంతకాలు కావాలి. అలాగే. మీరు తప్పకుండా ఆఫీస్కి రావాలి సార్. అయితే నేను 10 గంటలకల్లా ఆఫీస్లో ఉంటాను. వెళ్దామా? హాయ్ కళ్యాణి, నా మెసేజ్ రిసీవ్ చేసుకున్నందుకు థ్యాంక్స్. నేనెవరని ఆలోచిస్తున్నారు కదూ, తర్వాత చెప్తాను. విషయానికి వద్దాం. మీ చెవికి ఉన్న లేటెస్ట్ రాళ్ల పోగులు మీ అభిరుచిని తెలియజేస్తున్నాయి. అందుకు మిమ్మల్ని అభినందించకుండా ఉండలేను, కానీ కోపం తెచ్చుకోనంటే చిన్న మాట. ఎడమ చెవి పోగు మధ్యలో ఉన్న ఎర్రని రాయి ఊడిపోయింది. మీరు గమనించలేదనుకుంటా. ఏమండి, ఎక్కడా చిన్న వంక కూడా లేని మీ అందం, అందానికే అందమైన ఆభరణాలే ఉండాలని నేను ఆశించడంలో తప్పులేదు కదూ? ఏమంటారు? మళ్ళీ రేపు కలుద్దాం. ఇంత దగ్గరగా రోజూ చూసుకుంటానే అద్దంలో నాకే కనిపించనిది అతనికెలా కనిపించిందబ్బా? ఏంట్రా అది? కళ్ళు కనిపించట్లేదా? ఏంటది? షూ అంకుల్. నేను షూ అంకుల్నా? షూ అంటున్నా. అది సరే, షూ కింద ఏముంది? మట్టి అంకుల్. నేను మట్టి అంకుల్నా? మట్టి అయిందంటున్నా. ఇంతకాలం నీ బుర్రలో మాత్రమే మట్టి ఉందనుకున్నా. నీ టోటల్ బాడీ నిండా మట్టి. ఇల్లంతా తొక్కి మట్టి మట్టి చేసావు. సారీ అంకుల్.
నేను శారీ అంకుల్నే. సారీ చెప్తున్నా. తప్పు చేయడం సారీ చెప్పడం ఈ మధ్య కుర్రకారికి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది. చూడు, నువ్వు ఇలాంటి తప్పు మళ్ళీ మళ్ళీ చేయకుండా ఉండాలంటే నేను నీకు ఒక పనిష్మెంట్ ఇస్తాను. అదేమై ఉంటుందో ఊహించగలవా? ఏముంది అంకుల్? నేను ముందంకుల్నే. ఏముంటుందన్నా? ఊహించు చూద్దాం. 2 చేతులు పైకెత్తి ఇంటి చుట్టూరా 10 రౌండ్లు కొట్టమంటారు. లేదంటే ఎండలో 4 గంటల సేపు ఒంటికాలతో నుంచమంటారు. అంతే కదా? అది నీ వర్షన్. నా వర్షన్ డిఫరెంట్ గా ఉంటుంది. ఓహో. ఉదాహరణకి ఇప్పుడు నువ్వు దొక్కిన బండల్ని మీరు దుడుస్తారా? కాదు, నీ చేత దుడిపిస్తా. ఘోరం అంకుల్. నేను ఘోరం అంకుల్నా? అవును, మీరు ఘోరం అంకులే. Shut up! చెప్పిన పని చేయి. డిసిప్లిన్. రాజుగాడు వస్తున్నాడు, ఇంకా రాలేదేంటి? జీన్స్ ప్యాంట్ వేసుకున్న పని మనిషి. నీ కంటికి నేను పని మనిషిలా కనిపిస్తున్నాను రా? బాబాయ్ నువ్వా? సూపర్ గెటప్ రా. చూడరా, మీ నాన్న నా చేత ఇంటి పనులన్నీ చేయిస్తున్నాడు. పర్లేదు, ట్రైనింగ్ రా. రేపు పొద్దున పెళ్ళైతే ఎలాగ అవసరమే కదా. సర్లే రారా. నీ బాబుకి ఎంత లోకు అయిపోయినరా నేను. రేపటి నుంచి మీ ఇంట్లో నేను అడుగు పెట్టను. ఎందుకురా బాబాయ్? మీ నాన్న నన్ను పనివాడి కింద లెక్క కట్టాడు రా. అందుకనే రేపటి నుంచి నేను కొత్త సిస్టమ్ ఫాలో అవుతాను. నేను బయట నుంచే హార్న్ కొడతాను, నువ్వే బయటికి రా. ఎవరి హార్నో నాకెలా తెలుస్తుంది? సిస్టమ్ అన్నా మార్చు, లేక నీ బండి హార్న్ అన్నా మార్చు. అమ్మో, సిస్టమ్ మారిస్తే మీ బాబు దగ్గర దెబ్బ అయిపోవడం ఖాయం. అందుకని హార్నే మార్చేస్తాను. సర్లే, లేట్ అవుతుంది, బండిది. రే బాబాయ్, లోపల చూడు, కళ్యాణ్లా ఉంది. రా కాదురా, కళ్యాణియే. ఓ మాట్లాడు, వెళ్ళు. హాయ్ కళ్యాణి. పర్వాలేదు, కొంచెం భయం ఉంది. చెప్పరా? నువ్వు ఆగరా, చెప్తానుగా. నేను హాయ్ చెప్పినా మీరు హాయ్ చెప్పలేదు. సరే, ఇప్పుడు నేను చెప్పేది సీరియస్గా వినండి. మీ మనసులో నేనుంటే, మిమ్మల్ని నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు మీరు వేసుకున్న హాఫ్ శారీతో రేపు ఇదే టైంకి మధురానగర్ పార్క్లో ఉండాలి. ఒకవేళ మీరు రానట్టయితే మీ మనసులో నేను లేనట్టే. బాయ్. ఉందని ఎవరో చెప్పారా? అసలు వస్తుందంటావా? నువ్వంటే నీ లవ్ లెటర్కి ఇష్టమేరా. రాలేకపోవడానికి ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నువ్వేం టెన్షన్ పడకు, రా చెప్తాను. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set the rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come 1 in a dozen. The other 11 get something from nothing. I sit here looking for an answer. Maybe
అమ్మా సీను ఏమిట్రా ఏమైంది అలార్చావు? ఏం లేదమ్మా. ఏదో పీడకలు వచ్చినట్టుంది. హనుమాన్ చాలీసా చదువుకొని పడుకో. మంచినీళ్ళు ఏమైనా తెమ్మంటావా? వద్దమ్మా. బాణం రాంబాణం. అబ్బబ్బబ్బా ఏమిటండి బాణం రాంబాణం ముద్దుగా? సరసాలు ఇప్పుడు కాదు. వినపడిందా? ఏమిటండి ఆ బైకారన్? బైకారన్ కాదే, కాలింగ్ బెల్. మన వాడి రాక కోసం బయట నుంచి వాడి ఫ్రెండ్ మోగిస్తున్న కాలింగ్ బెల్. అంటే అక్కడ యాక్షన్ స్టార్ట్ అయిందన్నమాట. ఇప్పుడు ఆ యాక్షన్ కి మన వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో చూడు. అమ్మా నేను గంటలో వస్తాను. టిఫిన్ చేసి వెళ్ళరా ప్లీజ్ మమ్మీ, నాకు అర్జెంట్ పని ఉంది, తొందరగా వెళ్ళాలి. టిఫిన్ టిఫిన్ అని టెన్షన్ పెట్టకు. టిఫిన్ తినడానికి టెన్షన్ ఏమిట్రా? కనీసం ఇడ్లీ తిని వెళ్ళు. సారీ మమ్మీ, బాయ్. టిఫిన్ కూడా మానుకుని వెళ్ళిపోయేంత అర్జెంటు పనే. ఇహ డౌట్ లేదు, వీడు ఖచ్చితంగా ఏదో ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడు. దొంగతనం చేసిన వాణ్ణి, ప్రేమలో పడ్డవాణ్ణి ఫేస్ ఫీలింగ్స్ చూసి అట్లే పట్టేయచ్చు. ఊరుకోండి. వాడేదో అర్జెంట్ పని మీద బయటికి వెళ్తూ ఉంటే మీరు దానికి ప్రేమ దోమ అని కల్పించి చెప్తారా? ఈ తల్లులు మారరు. కొడుకులకు ఆడిందే ఆట, పాడిందే పాట. సర్లేండి, వాణ్ణెందుకు ఆడిపోసుకుంటారు? మీ జీవితానికి ఆ మిలిటరీ తప్ప వేరే ధ్యాస లేదు. ఎవరైనా పెళ్ళైతే హనీమూన్కి వెళ్తారు, కానీ మీరు అబ్బా ఇప్పుడా గొడవ ఎందుకు గాని రాంబాణం, నీకో జీవి సత్యం చెప్తాను, వినుకో. వినక తప్పదా? నువ్వు ఇలాంటి తప్పుడు డైలాగులు మాట్లాడినప్పుడు నువ్వు వినకా తప్పదు, నేను చెప్పకా తప్పదు. అయితే వదులుకోండి. ఇప్పుడు నాకు నచ్చావు రాంబాణం, బాగా విను. మనసు కవి మహాకవి ఆత్రేయ గారు అన్నట్టు, ఇటుక ఇటుక కలిస్తే ఇల్లు అవుతుంది, మనసు మనసు కలిస్తే పెళ్ళవుతుంది. గుర్తుంది కదా? నడు మరి. ఇప్పుడు ఎక్కడికండి? డిసిప్లిన్. నా గురించి నాకు తెలియని విషయాలే నాకు చెప్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. హాయ్ కళ్యాణి, మీ చర్మ సౌందర్యానికి నలుగు పిండి, మీ శిరోజాలకు కుంకుడుకాయలు, స్వచ్ఛమైన కొబ్బరి నూనె వన్నె తెస్తున్నాయి. ప్రకృతిలోని గొప్పతనాన్ని తెలుసుకొని ఆచరించటం మీ తెలివితేటల్ని తెలియజేస్తున్నాయి. ఇంతకీ నేనెవరో తెలుసుకోవాలనుందా? ఈరోజు సాయంత్రం మీ ఇంటి ముందు ఒంటికాలతో నిలబడతాను. మీరు బాయ్ చెప్పేదాకా వెళ్ళిపోమ్మనే వరకు నిలబడ్డ చోటు నుండి కదల్నుగాక కదల్ను. ఇప్పటి వరకు నాకు తెలియకుండా నన్ను దగ్గరగా చూస్తున్నాడనుకున్నాను. ఇప్పుడు చూసే అవకాశం లేని విషయాలు కూడా చెప్తున్నాడు. ఎలాగబ్బా? పాపం డొక్కుబండి ఎప్పుడు ఆగిపోతూనే ఉంటుంది. మళ్ళీ ఆగిపోయినట్టుంది. ఇతనే అజ్ఞాత వ్యక్తేమో. ఇతనే అయ్యుండాలి. పాపం సాయంత్రం నుండి అలాగే నిలబడ్డాడు. ఇంకా కొంచెం సేపు ఉంటే ఏం చేస్తాడో చూద్దాం.
నిద్రపోమని చెప్పాల్సింది. పాపం తెల్లవారులు ఒంటికాల మీద నిలబడే ఉన్నాడు. ఏంటి సార్ అలా చూస్తున్నారు? ఇవన్నీ ఫోటోలే సార్, పెళ్లి కాని అబ్బాయిల ఫోటోలు. ఆముదాల వలస నుండి ఆళ్లగడ్డ వరకు ఉన్న అందగాళ్ళ ఫోటోలు సార్. మా అమ్మాయికి 18 ఏళ్లే, అప్పుడే పెళ్లికి తొందరగా వచ్చిందండి. సరిగ్గా మీరు అక్కడే తప్పులో కాలేశారు. మీరు క్షమిస్తాను అంటే ఓ మాట చెప్తాను. చెప్పండి. 18 ఏళ్ళు వయసు వచ్చిన ఆడపిల్ల ఫుట్బాల్ లాంటిది. 22 మంది మగాళ్ళు వెంటబడతారు. అదే అమ్మాయికి 28 ఏళ్ళు వయసు వచ్చింది అనుకోండి, ఆమె బాస్కెట్ బాల్. అప్పుడు వెంటబడే మగాళ్ళు 10 మందే. ఇక 38 ఏళ్ళు వచ్చాయనుకోండి, అప్పుడు ఆమె గోల్ బాలే. ఎందుకంటే ఆమె వెంటబడే మగాడు ఒక్కడే. ఇక 48లో టెన్నిస్ బాల్ కొట్టినట్టు నాకు వద్దు బాబోయ్ అని అవతల కోర్టులో కొట్టేస్తారు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, నాకు పెళ్లి చేయండి అని ఈ ఆడపిల్ల అడగలేదు కదా, మీ తల్లిదండ్రులు మీరు అడగలేదు కదా, వారే అర్థం చేసుకుని చేసేసారు. ఇక్కడ మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇదిగో ఈ అబ్బాయిని చూడండి. ఇతనికి వెనక ముందు ఎవరూ లేరు, బోల్డంత ఆస్తి ఉంది. అత్తగారు పోరు లేదు, ఆడపడుచు జోరు లేదు. అలాంటి వాడు కాదయ్యా నాకు కావాల్సింది. ఇల్లు అన్నాక అందరూ ఉండాలి. వెనక ముందు ఎవరు లేని సంబంధం మాకొద్దు. ఏమంటావు మహాలక్ష్మి? అవునండి, దగ్గరలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చూడండి. మీరన్నట్టు మన ఊళ్ళోనే ఉందండి పెద్ద కుటుంబం, ఉమ్మడి కుటుంబం. పిల్ల జల్ల మొత్తం కలిపి 200 మంది. టిఫిన్ కూర్చున్నా, భోజనానికి కూర్చున్నా రోజు పెళ్లి సందడే. అమ్మా కళ్యాణి, ఏంటి డాడీ? ఈయన మ్యారేజ్ బ్యూరో ఆఫీస్ నుంచి వచ్చారు. ఏవో అబ్బాయిల ఫోటోలు కూడా కొన్ని తీసుకొని వచ్చారు. రామా, నువ్వు కూడా ఒకసారి చూద్దు గాని. మీరే చూడండి డాడీ. సరే. ఈ అబ్బాయిని చూడండి ఎలా ఉన్నాడు. ఈ అబ్బాయి జాతకం తెప్పించండి. 2 రోజుల్లో ఈ అబ్బాయి జాతకం తీసుకుని వస్తానండి. మమ్మీ, నా బైక్ కీస్ ఎక్కడా? నీ బైక్ కేసు నాకేం తెలుసా? అక్కడ ఎక్కడ ఉంటాయి వెతుకు. కొంతమంది వ్యక్తులకి నేను బైక్ మీద బయటికి వెళ్తే ఇష్టం లేదులే, అందుకని. ఏంట్రా? అన్నయ్యకి కింద హాలో పడేస్తే నేనే దాచాను. ఒరే టిఫిన్ కూడా చేయకుండా ఎక్కడికి రా వెళ్తున్నావు? నాకు వద్దమ్మా, వేస్ట్ అయిపోతుందిరా. ఇంట్లో నాన్నని పెట్టుకుని ఏం మాటలమ్మా అవి? అంటే నా వాటా కూడా నాన్నకి పెట్టు అని. మాకేమీ అక్కర్లేదు, మాది మాకుంది. అయినా బాబు, ఉదయాన్నే టిఫిన్ కూడా చేయకుండా టిప్ టాప్ గా తయారై వెళ్తున్నావు, ఎవరిని ఉద్ధరించడానికి? సారీ డాడీ, పర్సనల్. డౌట్ లేదే, పడ్డాడు. ఎక్కడా? నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. వాడు పడింది ప్రేమలో. ఓస్ ప్రేమలోనా? ఓస్ ప్రేమలోనా అని పెసరట్టులోంచి పచ్చిమిరపకాయ తీసేసినట్టు తీసేయి మాకు. ప్రేమించే వయసు కాబట్టి ప్రేమలో పడ్డాడు. నువ్వు వాడిని అలాగే వెనకేసుకురా, వాడు ఏదో ఒక రోజు ఏకు మేకే కూర్చుంటాడు. మీరు అవ్వలేదు నా మెడకు గుదిబండా. పెళ్ళైన తర్వాత ఓ ముద్ద లేదు, ముచ్చట లేదు. మిలిటరీ అంటూ దాని చుట్టూ తిరిగారు. ఎవరైనా పెళ్ళవగానే హనీమూన్కి వెళ్తారు, కానీ మీరు రాంబాణు మళ్ళీ ఇప్పుడు ఎందుకే ఆ గొడవను గుర్తుకు తెస్తావు? చూడు, నువ్వు ఇది వరకు కూడా ఇలాగే మాట్లాడితే నేను నీకు ఒక జీవిత సత్యం చెప్పాను, గుర్తుందా? మళ్ళీ అదే జీవిత సత్యం చెప్పంటావా, లేకపోతే సరికొత్త జీవిత సత్యం ఇంకొకటి చెప్పంటావా? వద్దు బాబు వద్దు, నాకు గుర్తుంది. నాకు లోపల పనుంది, నేను వస్తాను. డిసిప్లిన్. నీ మనసులో నేనుంటే ఎరుపు రంగు పట్టులంగా, ఆకుపచ్చ ఓణి, పసుపు రంగు బుట్ట చేతుల జాకెట్ వేసుకుని రేపు 10 గంటలకు నువ్వు మధురానగర్ పార్కుకి రావాలి. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. అవును, ఈ సంవత్సరం మొత్తంలో ఒకే ఒక్కసారి పండుగ రోజున కట్టుకున్నా, మళ్ళీ కట్టుకునే లేదు. కలర్తో సహా చెప్తున్నాడు. నాకు ఆ డ్రెస్ ఉన్నట్టు అతనికి ఎలా తెలుసు? కళ్యాణి, 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 కళ్యాణి. ఏంటన్నయ్యా? నా సెల్ఫ్ లో నా అకౌంట్స్ ఫైల్ ఉంది, తీసుకురా. అలాగే. ఇదిగో అన్నయ్య. నువ్వు వెళ్ళమ్మా. సరే. వాచ్మెన్ అన్నయ్య దగ్గరికి ఎందుకు వచ్చాడు? అన్నయ్య వీడికి మళ్ళీ డబ్బులు ఇస్తాడా? తీసుకో, ఈ 10,000 ఉంచు. నేను డబ్బిచ్చిన సంగతి ఎవరికి తెలియకూడదు, జాగ్రత్త. అలాగే బాబు గారు. వెళ్ళు. కళ్యాణి ఇంట్లో లేదురా.
ఎలా చెప్పగలవు బాబాయ్? ఇంజిన్ ఇంకా రన్నింగ్ లోనే ఉందిగా. అసలే టెన్షన్ ఉంటే జోకు లేకు. ఇది జోక్ అంటే ఇండియాలో ఎవరు నమ్మరు గానీ ఇంకో మాట చెప్పుకోమ్మా. సరే పోదాం పదా. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూద్దాం రా. మళ్ళీ ఎందుకురా? లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక్కసారి చూద్దాం. రా రా ఎక్కువ. సరే పోనీ. మా ప్రేమ సఫలం చేసినందుకు ఈ బైక్కి చెప్పాలరా జోహార్. కళ్యాణి, దేని గురించి దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? మన ప్రేమ గురించా? అవును, నేను ఈ మధ్య ఓ గొప్ప కొటేషన్ చదివాను దాని గురించి. అయితే వెంటనే చెప్పు. జీవితం అనే పాఠ్య పుస్తకంలో మనసుని ఆనందపరిచే సరికొత్త పద్య భాగమే ప్రేమ అని. చాలా అద్భుతంగా ఉంది. ఇది మనలాంటి ప్రేమికుల గురించే రాసినట్టుంది. రాసిన మహానుభావుడు ఎవరో గుర్తులేదు శ్రీను. కళ్యాణి, నేను ప్రశ్న అడగనా? అడుగు. ప్రకృతిలో అన్నిటికన్నా నీకు బాగా ఇష్టమైంది ఏది? ఇష్టమైంది అంటే పచ్చని చెట్లు, సముద్రం ఒడ్డు, నిర్మలమైన ఆకాశం అన్నీ ఇష్టమే. బాగా ఇష్టమైంది అంటే ఏమో ఇంతవరకు నేను ఏది అనుకోలేదు. అయితే ఇప్పుడు అనుకొని ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్పాలి. ఒక్కటంటే చాలా ఇష్టం. ఏంటది? పండు వెన్నెల. అవును, నీకేం ఇష్టమో చెప్పు. నాకా చీకటంటే ఇష్టం. చీకటా? అవును చీకటే. ఎందుకంటే ఆ పండు వెన్నెలకి అందం తెచ్చేది చీకటే కదా. ఏయ్, ఏంటి ఆలోచిస్తున్నావు? మన పెళ్లి గురించా? కాదు, నీలో ఆరాధన గురించి. అవును, నా గురించి ఏంటో చెప్తానన్నా, ఏంటో చెప్పు. సరే విను. 1 నీ కళ్ళు, 2 నీ ముక్కు, 3 నీ పెదవులు, 4 నీ బుగ్గలు. నీ చూపుల్లో చురుకుదనం, నీ పెదవుల్లో తీయదనం ఏ ఐస్ క్రీమ్లోనూ ఉండదు కదూ. ఏమో నాకు తెలీదు. నాకు తెలుసు. ఒక్కసారి నీకు కూడా రుచి చూపించనా? చిప్పాడు. బాబు గారు, నేను చూడకూడదు ఒకటి చూశాను బాబు. నేను సిగరెట్ తాగడమా? కాదు బాబు. ఏంట్రా అది? మన అమ్మాయి గారు ఎవరో అబ్బాయితో ఒకటే ఏకలో పక్కపక్కలో ఒక చోట ఒకటే కిస్సింగ్లు. ఏంట్రా వాగుతున్నావు? మీ కోపం నా మీద చూపిస్తారండి బాబు. అదేదో అమ్మాయి గారి మీద చూపించండి. నువ్వు చెప్పేది నిజమేనా? లేకపోతే నువ్వు ఎవరినో చూసి? అమ్మ తోడు బాబు, ఖచ్చితంగా మన అమ్మాయి గారే. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. వెళ్ళు. కళ్యాణి, ఏంటన్నయ్య? ఏంటి మంచి హుషారుగా ఉన్నావు? ఎక్కడి నుంచి వస్తున్నావు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొస్తున్నానన్నయ్య. ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండా? పబ్లిక్ పార్కుల్లో డిస్కోటెక్కుల్లో బాయ్ ఫ్రెండ్స్ తో తిరుగుతున్నావట. తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? బుకార్లు షికార్లు చేస్తాయి. మనకి మన కుటుంబానికి ఒక స్టేటస్ ఉంది, దాన్ని నాశనం చేయకు. నాశనం చేస్తుంది నేను కాదు, నువ్వు. వేలకి వేలు డబ్బులు కూడా షికార్లు చేస్తున్నాయి. నీ గురించి నాకు తెలియదు అనుకోకు. నా లైఫ్ గురించి నాకు తెలుసు. నీ సలహాలు సాంప్రదాయాలు నాకు అక్కర్లేదు. నేను ఏం చెయ్యాలో ఏం చేయకూడదో నా మనసుకు తెలుసు, నా వయసుకు తెలుసు. ఇంకెప్పుడు నా పర్సనల్ మ్యాటర్స్ లో ఇంటర్ఫియర్ కావద్దు. బిహేవ్ యువర్ సెల్ఫ్. హలో. హలో శ్రీను. హాయ్ కళ్యాణి, ఏంటి విషయం? ఇంత రాత్రి పూట ఫోన్ చేసావు? మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోయింది. ఎలా తెలిసింది? వాచ్మెన్ చెప్పాడు. నువ్వేం భయపడకు, ఆ వాచ్మెన్ సంగతి నేను చూసుకుంటాను. రే పవన్, మన ఇద్దరం ఓ చోటుకి వెళ్ళాలరా. ఎక్కడికి రా? ఎక్కడికో చెప్తేనే గానీ రావా? రానని కాదురా, అదే ఎక్కడికని. ఎక్కడికో నీకు అంత క్యూరియాసిటీ ఎందుకురా? ఈ సిటీలో ప్రతిదీ క్యూరియాసిటీ రా, అందుకని. అందుకా? అయితే కాచుకో, మన ఫ్లవర్ షాప్ దగ్గరికి రా. అక్కడ నుంచి ఓ చోటుకి వెళ్దాం. అక్కడ చూద్దు గానీ అసలు క్యూరియాసిటీ ఏంటో. మనం వీడి పని పెడదాం అనుకుంటే ఆల్రెడీ ఎవడో వీడి పని పట్టేశాడరా. అరే ఇక్కడుంటే మనకు ప్రమాదం, పద వెళ్ళిపోదాం. సరే పద. ఈ హత్య ఎప్పుడు జరిగింది? మాకేం తెలియదు సార్. ఎప్పటిలాగే రాత్రి స్వరాలు వినిపించినాయి సార్. బయటకు చూస్తే ఎవరు కనిపించలేదు. మీ ఉద్దేశం ఏమిటి? ఇదివరకులాగే ఆ దయ్యమే ఈ పని చేసి ఉంటుంది సార్. పోస్ట్ మార్టంలో అన్నీ తెలుస్తాయి. కానిస్టేబుల్, ఈ బాడీని హాస్పిటల్కి పంపించండి. ఎస్ సార్. అర్జెంట్గా స్ప్రే చేయకపోతే నేను మీ స్ప్రే చేశాను, వాసన రాలేదంటారు మందు బాబు. రైట్ సార్. తాగిన మత్తు ఎంతోసేపు ఉండదు ఆయన, దిగిపోతుంది.
ఇది ఇంతే నీకు బాడీ ఎక్కువ మైండ్ తక్కువ. అది సార్ మీరు మొన్న నీకు వేలుందా? ఉంది సార్. ముక్కుందా? ఉంది. దాని మీద పెట్టుకో. నీకు ఇది కరెక్ట్. ఇలాంటి వాళ్ళు పెట్టుకున్నావంటే పనులు చెయ్యి. బాబోయ్ నా బుర్ర చెప్తాడు. ఎందుకు ఇంత రిస్క్ తీసుకుంటావు? నీకేమైనా అయితే? నాకేం కాదు కానీ నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను కళ్యాణి. కళ్యాణి కళ్యాణి అమ్మో అమ్మా. ఓకే బాయ్ కళ్యాణి. కళ్యాణి ఎవరమ్మా అతను? నువ్వు అతన్ని ప్రేమిస్తున్నావా? నీ మనసు నేను అర్థం చేసుకోగలనమ్మా. నేను కూడా మీ నాన్నగారిని ప్రేమించే పెళ్లి చేసుకున్నాను. రేపు మీ నాన్నగారు నేను వెళ్ళి మాట్లాడుస్తాం. సరేనా? పదమ్మా. రే సీను, ఎక్కడికి రా బయలుదేరావు? ఈ పూట మన ఇంటికి చుట్టాలు వస్తున్నారా? అంచేత నువ్వు ఎక్కడికి వెళ్ళకు. చుట్టాలా? నువ్వు ఉన్నావుగా డాడీ, నువ్వు మాట్లాడు. నేను బయటికి వెళ్ళాలి. అరే వాళ్ళు వచ్చేది నీకోసమేరా. రా వచ్చిలా కూర్చో. ఒరేయ్, ఏ విషయానికైనా వాయిదా వేయకూడదన్న దానికి నీకు నిజంగా జరిగిన కథ ఒకటి చెప్తాను వినుకో. నేను మెట్రిల్లో ఉండగా నాకు ఫ్రెండ్ ఉండేవాడ్రా. వాడికి ఎప్పుడు సెలవు దొరికేదే కాదు. అలాగే మాతోటే ఉండిపోయేవాడు. వాడికి ఓ రోజు సొంతూరులో ఉండే తన ప్రియురాల దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చిందిరా. దానిలో ఏం రాసిందో తెలుసా? ప్రియమైన విలాసరావు, నీ కోసం ఎదురు చూసి చూసి ఫలితం లేక చివరికి మీ నాన్ననే పెళ్లాడేశాను. ఇట్లు ప్రేమతో మీ అమ్మ. రండి రండి. నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. రండి వదినా, కూర్చోండి. మా అబ్బాయి సీను. నమస్తే. మా అమ్మాయి విశాలి. నమస్తే. అమ్మా నువ్వు వెళ్ళి స్వీట్స్ రెడీ చేయి. అలాగే డాడీ. ఫోన్లో మాకు ఈ విషయాన్ని చెప్పి మమ్మల్ని రమ్మని ఆహ్వానించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా మనం ఇలా కలుసుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉందండి. అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడ్డారు. మీరు ఒకసారి వచ్చి అమ్మాయిని చూస్తే. మేం చూడాల్సింది మిమ్మల్ని చూసాం. నచ్చిన అమ్మాయితో మా వాడికి పెళ్లి జరిపించడం కంటే మాకు కావాల్సింది ఏముంటుంది? త్వరలో మంచి ముహూర్తం చూసి పెళ్లి జరిపిద్దాం. అలాగే అయితే మేము వెళ్ళొస్తాం బావగారు. వస్తామమ్మా. హలో కళ్యాణి. హాయ్ శ్రీను. నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటది? చెప్పు చెప్పు. నువ్వే చూద్దాం. అబ్బా సస్పెన్స్ లో పెట్టకు బాబు, చెప్పు. చెప్తే ఏమిస్తావు? నీకేం కావాలి? నాకా? నాకు ఏదైనా సరే రీజనబుల్ గా ఉండాలి. రీజనబుల్ గా ఉంటే ఇస్తావా? ఇస్తాను, చెప్పు. తప్పకుండా ఇస్తావా? ఇస్తానన్నానుగా. మన పెళ్లి సెటిల్ అయింది కళ్యాణి. ఈ రోజు మీ అమ్మా నాన్న వచ్చి మా వాళ్ళతో మాట్లాడారు. మా వాళ్ళు కూడా ఓకే అన్నారు. రియల్లీ? యువర్స్ లవింగ్లీ. బాబు నరేంద్ర, బాబు. ఏంటమ్మా? బాబు, జ్ఞాపకాలు జీవితంతో ముడిపడి ఉంటాయి. అలానే జీవితం అంతా జ్ఞాపకాలతో గడపకూడదు. ప్రతిరోజు నువ్వు ఇలా ఫోటో ముందు నిలబడి బాధపడుతూ ఉంటే పోయిన వాళ్ళు తిరిగి వస్తారా చెప్పు? రాత్రి పగలు పక్కపక్కన ఎలా ఉంటాయో జీవితంలో కష్ట సుఖాలు కూడా అలాగే ఉంటాయి. వాటిని మనం ఓర్పుతో సహించాలి. కళ్యాణికి సంబంధం కుదిరింది. ఇప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళి మ్యారేజ్ సెటిల్ చేసుకుని వస్తున్నాం. నువ్వు కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానంటే పంతులు గారితో మాట్లాడి ఇద్దరికి కలిపి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. ఏమంటావు చెప్పు? ముందు చెల్లయ్య పెళ్లి కానివ్వండి. నా గురించి ఇప్పుడేం ఆలోచించకండి. అయ్య బాబాయ్ ఏమండే ఒకసారి అటు చూడండి. వీ నా దేవదాస్ గడి తగిలిచ్చావు అనుకోండి, కరెక్ట్ గా సింక్ అయిపోయి. వీడేంట్రా మన షాప్ వైపు వస్తున్నాడు? అయ్య బాబాయ్ వాడితోనే ఎగలేక వస్తుంటే మధ్యలో వీడు ఒకడా. ఎంతకీ ఎవడు వీడు? ఎవరు? ఏంటి బెదరు, ఏదో షాక్ అయినట్టున్నారు? అబ్బే ఏం లేదు సార్. ఇది పగలనుకుందామంటే ఎండ లేదు, రాత్రి అనుకుందామంటే వర్షం లేదు. ఏది కాని టైంలో గొడిగేసుకొచ్చారేంటా అని. పగలు రాత్రి కాకుండా ఇంకోటి ఉంది తెలుసా? ఏంటి సార్? ఆకాశం.
ఆకాశంలో ఏం తిరుగుతుంటాయి? ఫ్లైట్లు తిరుగుతూ ఉంటాయండి. పక్షులు తిరుగుతూ ఉంటాయి కదా? పక్షులు మేత తింటాయి కదా? తింటాయండి. అవి రెట్లేస్తాయి కదా? వేస్తాయి. అవి రెట్లేస్తే నా తెల్ల బట్టలు పాడైపోతాయని ఈ గొడుగు సెటప్. గుర్తుకొచ్చింది. నీకు చేయి ఉందా? ఉందండి. నోటి దాకా తీసుకెళ్ళు. అర్థమైందండి. నీకు ఇది కరెక్ట్. ఎవడయ్యాడు? వీడు వస్తాడు, వాసన లేదంటాడు, స్ప్రే ఇస్తాడు, స్ప్రే కొట్టద్దు అంటాడు, ఒకసారి తాగొస్తాడు, తాగకుండా వస్తాడు. బాబా వీడు ఏ టైప్ అండే? నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. అయినా వాడి గురించి ఎందుకు కానీ మన బుర్రలు పాడవుతాయి. ఏముంటుంది? ఈ కళ్ళే కదరా నా జీవితాన్ని నాశనం చేశాయి. అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? కింద కాకి బట్టలేసుకున్న వ్యక్తి ఎవరు? అతనికి శత్రువులు ఎవరైనా ఉన్నారా? కింద కాకి బట్టలేసుకున్న వ్యక్తి ఎవరు? ఏం బాబు, ఏం జరిగింది? బాబు ఏమైంది బాబు? బాబు బాబు ఏమైందిరా? ఏమైంది బాబు? ఏమైందిరా? ఏమైంది చెప్పరా? దెయ్యం లేదు, ఏం లేదు కానీ బాబు నువ్వేదో చూసి దడుచుకున్నావు కానీ ఏం పర్లేదు, ఏం పర్లేదు. అమ్మా కళ్యాణి, డాక్టర్ని తొందరగా రమ్మని ఫోన్ చేయమ్మా, వెళ్ళు. అలాగే డాడీ. డాక్టర్ గారు చూడండి. ఎలా ఉంది డాక్టర్? మీ అబ్బాయిని మంచి సైకాట్రిస్ట్ చూపించండి. వెళ్ళొస్తాను. ఏమండి, ఎదురింటామి భూత వైద్యుడికి చూపించమందండి. ఒకసారి చూపిస్తే మంచిదండి. అలాగే. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. ఓం హ్రీం క్లీం ఆవాహయామి. రా బయటకు రా. ఎవరు నువ్వు? మర్యాదగా చెప్పు. బయటకి రా. రా. గతంలో నువ్వెవరికో అన్యాయం చేశావు. అది దెయ్యమై నిన్ను చంపడానికి వెంటాడుతోంది.
నాకు నిజం చెప్తే నిన్ను రక్షించగలుగుతాను, లేకపోతే దెయ్యం నిన్ను చంపడం ఖాయం. చెప్తాను అంతా నిజమే చెప్తాను. ఏంటి ఆపేసావు? ఇంజిన్ ట్రబుల్ ఇచ్చిందమ్మా. సరే అయితే ఎంత? 70 రూపాయలమ్మా. ఇవిగో. ఏమండి, ఆటో ఆగిపోయింది. కాస్త ఈ రాత్రి తలదాచుకోవడానికి చోటివరా? రండమ్మా, లోపల ఎవరూ లేరు. పెట్టరాని కొట్టాలనుకుంటే ఆటిన్ రాని వచ్చింది రోయ్. అయితే షో నీదే రోయ్. తలపేసేయండి రా, తలపేసేయండి. పట్టుకోండి రా, పట్టుకోండి. ఏయ్, ఎక్కడ ఉన్నావు నువ్వు? ఎక్కడ ఉన్నావు? ఆగు. ఆగవే. దెయ్యాన్ని నాశనం చేసే వరకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. రాత్రిళ్ళు బయటకు వెళ్ళడం గాని, ఒంటరిగా ఉండటం గాని ఏ మాత్రం చెయ్యకూడదు. హలో, ఎవరు? నేను మిస్టర్ ఎక్స్ని. ఏ నీకు పేరు లేదా? ఉంది, ప్రస్తుతానికి అదే. అయితే నీకు కావాల్సిన వాడు ఇక్కడ ఎవరు లేరు. హలో, ఎవరు? నేను మిస్టర్ వైని. XY ఏంటయ్యా, నీకు పేరు లేదా? ఉంది సార్, ప్రస్తుతానికి అదే. అయితే నీకు కావాల్సిన వాడు ఇక్కడ ఎవరు లేరు, పెట్టేయ్. ఒరే దరిద్రుడా, మళ్ళీ జడ్డంటావేంటి? ఒరేయ్, ఈసారి పెట్టేకిరా. నీ క్లాస్ పెట్టిన బెంచ్ పెట్టిన అయినా శ్రీహర్షనే. ఈ రోజుకు ముందు ఫారెన్ లో ఉన్నాను, ఈ క్షణంలో ఎయిర్పోర్ట్ లో ఉన్నాను. అర్జెంట్ గా వచ్చి నన్ను పికప్ చేసుకోరా ప్లీజ్. నువ్వా ఈడియట్? ముందా ఏదో కొత్తలు ఎందుకు కూర్చావురా? చిన్నాటి ఫ్రెండ్ తో చిన్న జోకులాడాను. ఎప్పటిలాగే కంగారుతో నువ్వు ఫోన్ పెట్టేశావు. సరే సరే, నువ్వు అక్కడే ఉండు, 10 నిమిషాలు నేను దగ్గర ఉంటాను. ఓకేరా? అక్కడే ఉండు. ఈ టైంలో ఎక్కడికి రా? సింగపూర్ నుంచి ఫ్రెండ్ వచ్చాడు డాడీ. ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాడిని రిసీవ్ చేసుకొస్తాను. రాత్రిపూట ఒంటరిగా వెళ్ళొద్దు బాబు. ఏంటమ్మా, ఇప్పుడు టైం 9 అయింది, అరగంటలో వచ్చేస్తాను కదా. బాబు, ఒరే వచ్చేస్తాను కదమ్మా. ఏమిటండి బాబీలే వెళ్ళిపోయాడు. ఏం జరుగుతుందో ఏమిటో. ఈ కళ్ళే కదరా నా జీవితాన్ని నాశనం చేశాయి. నేను డాడీ ఇప్పుడు నీకు పొడుపు కథ లాంటి క్విజ్ వదులుతాను, ముడి విప్పగలవా? వదలండి డాడీ. అందరూ జాగ్రత్తగా వినండి. పగలు కనిపిస్తుంది, వినిపించదు. రాత్రుళ్ళు వినిపిస్తుంది, కనిపించదు. ఏమిటది? ఏమో డాడీ, మీరే చెప్పండి. పరువు తీసావు కదరా అమ్మా కోడల పిల్ల. నువ్వేమన్నా ట్రై చేస్తావా అమ్మా? పోనీలేమ్మా. బావగారు, ఇప్పుడు మీ వంతు. నాకు కూడా అందడం లేదు బావగారు. అయ్యో, పోన్లేండి. రాజు, నువ్వు ట్రై చేయబోయి. అంటే
అసలు ప్రశ్నలోనే ఏదో తిరకాసుందని నా అనుమానం అంకుల్. అనుమానం అంకులా? కాదు, ప్రశ్న అర్థం కాలేదంటున్నా. అంతేనా? రాంబాణం వీళ్ళెవ్వరి వల్ల కాదు గాని నువ్వు వదలవే. డాడీ మమ్మీకి అంత సీన్ లేదు కానీ మీరే చెప్పండి. అంతేనంటావా అమ్మా? సరే అయితే అందరూ జాగ్రత్తగా వినండి. రాత్రి వినిపిస్తుంది కనిపించదు, పగలు కనిపిస్తుంది వినిపించదు. కీచురాయి.